ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమందు మరొక్కమారు సిలువ సహవాసము, సిలువను గూర్చిన వార్త అన్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి ఆత్మీయ ఉపదేశం ద్వారా మీతో సహవాసం కలిగి ఉంటున్నందుకాయ నేను ఎంతో సంతోషపడుతూ మీ అందరికీ కూడా పునరుద్ధారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములను వందనములను తెలియపరుస్తుంటున్నాను. షాలోమ్ మినిస్ట్రీస్ బైబిల్ సమయం, ఈ షాలోమ్ స్వరమును, సమాధాన స్వరము వినుటకాయ్ మీరందరూ కూడా ప్రతిరోజు మంచిగా టీవీ ఎదుటకు వస్తున్నారని, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నారని, దేవుని వాక్యాన్ని మీరందరూ కూడా ధ్యానిస్తూ యేసుప్రభుని రక్షకునిగా కలిగి ఉండి సిలువను గూర్చిన వార్త మీకు మీ కుటుంబాలకు దేవుని శక్తిగా మీరు మార్చుకుంటున్నారని నేను భావిస్తూ మీ అందరికి కూడా ప్రత్యేకంగా వందనములను తెలియపరుస్తుంటున్నాను. మా ప్రియ సహోదర సహోదరులారా, స్క్రీన్లో అక్కడ ఫోన్ నెంబర్స్, 2 ఫోన్ నెంబర్స్ ఉంటున్నాయి, అలాగే అడ్రస్ కూడా ఉంటున్నది. దయచేసి మీరు నేర్చుకుంటున్న, మీరు తెలుసుకుంటున్నటువంటి సిలువను గూర్చిన వార్త అనేటువంటి అంశాల్లో ఎక్కడైనా మీకు సందేహాలు కలిగిన పక్షాన, లేకపోతే బైబిల్లో ఎక్కడైనా మీకున్నటువంటి ఇతరత్ర సందేహాలు, డౌట్స్, వాటిని క్లారిఫై చేసుకోవాల్సిందిగా నేను ప్రేమతో మీకు ఆహ్వానం పలుకుతున్నాను. ఎక్కడ కూడా సందేహాలు ఉంచుకోవద్దు సుమా. బైబిల్లో దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లుగా, బైబిల్కు బైబిలే సమాధానం, ఇంకొకటి కాదు. ఈ ప్రపంచంలో ఏ పుస్తకానికి కానీ, ఏ గ్రంథానికి కానీ, దేనికి కానీ, ఎవరికి కానీ ఆ జ్ఞానము లేదు, అధికారము లేదు సుమా. ఒక్క పరిశుద్ధ గ్రంథానికి మాత్రమే అధికారం ఉంటున్నది. అందుకు అవసరమైనటువంటి సంపూర్ణమైన జ్ఞానయుక్తమైన సమాచారం అంతయు కూడా పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నది. కనుక బైబిల్కు బైబిలే మనకు సమాధానం, జవాబు. యేసుక్రీస్తు ప్రభువే మనకు జవాబు, సిలువే మనకు శరణ్యం, సిలువ ద్వారానే మన జీవితాలకు విలువ. వీటన్నిటినీ దయచేసి అందరూ గ్రహించి దేవుని వాక్యాన్ని మంచిగా చదివి దేవుని వాక్యపు వెలుగులో మీరందరూ నడవాలి, మీ కుటుంబాలు దీవెనలు పొందాలి అని నేను మనసారా కోరుకుంటూ ఈ దినం కూడా సిలువను గూర్చిన వార్త అన్న శ్రేష్టమైన ఆత్మీయ ఉపదేశంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఏదైనా ఫోన్ ద్వారా సంప్రదించాలి అనుకుంటే దయచేసి స్క్రీన్ పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్లో మాతో మాట్లాడవచ్చు. కొన్నిసార్లు మీటింగ్లో ఉన్నప్పుడు మేము మాట్లాడటం కొంచెం కష్టం కనుక ప్రియులరా, మరొక నెంబర్ ఉన్నది, 2వ నెంబర్. అక్కడ నా వైఫ్, ఆమె కూడా మీతో మాట్లాడేదానికి, అనగా ఆ విషయాల్లో మీకు ప్రార్థన అవసరతలు ఉన్న పక్షాన ప్రార్థన చేయడానికి ఆమె కూడా తప్పకుండా మీకు సహకారం అందిస్తుంది. కనుక ప్రార్థన అవసరతలైన, దేవుని వాక్యపు సందేహాలైన, సలహాలైన, సూచనలైన అన్నిటికీ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ. దయచేసి రండి. మనమందరం కూడా మన యొక్క లేఖన భాగం పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మన యొక్క సుపరిచిత భాగం, మన టెక్స్ట్. నాతో పాటు మీరు కూడా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, అమలారాయిలారా, దయచేసి మంచిగా మీరందరూ నాతో కలిసి బిగ్గరగా ఆ భాగాన్ని చదవండి. ఈ పాటికి మీ అందరికీ బైహార్ట్ అయిపోయింటుందని నేను భావిస్తున్నా. చాలా దినములుగా మనం వీటిని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కూడా దయచేసి ఆ భాగాన్ని మీరు చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షింపబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. షాలోమ్ మినిస్ట్రీస్ ద్వారా సిలువను గూర్చిన వార్త, ఈ శ్రేష్టమైనటువంటి వాక్యోపదేశాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ వస్తున్నారు. నీకు వందనాలు. అనేక ఆత్మీయ సత్యాలు మీరు మాకు తెలియపరుస్తున్నారు తండ్రి. నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ సమయమందు కూడా నీ పిల్లలు ఎంతో ఆశతో టీవీ ఎదుట నీ వాక్యం నేర్చుకున్నటకాయ్
తండ్రి వారు ఎదురు చూస్తున్నారు. నీ పిల్లలకు నీ మెల్లనైనటువంటి సమాధాన స్వరం, షాలూమ్ స్వరము వారికి వినిపింపచేయండి. తండ్రి, మీరు వారిని బలపరిచి ఆశీర్వదించండి. సిలువ ద్వారా జీవితాలకు విలువను పెంచుకొని తద్వారా సిలువలో ఉన్న యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా కలిగి ఆయన కొరకు జీవించు భాగ్యం ఈ వర్తమానాలు వింటున్న అందరికీ అనుగ్రహించు. యేసుక్రీస్తు వారి రాకడ కొరకు వారిని, వారి కుటుంబాలను అందరినీ సిద్ధపరచు. యేసునామమందే దీన మనసుతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, మరొక్క మారు మీ అందరికి కూడా పునరుద్ధానుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములను, వందనములను తెలియపరుస్తూ ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తుంటున్నాం. మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ ధ్యానంలో ఉన్నాం ప్రియులారా. సిలువను గూర్చిన వార్తను మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ క్రాస్ యొక్క ఆ దృక్పథాన్ని దయచేసి మనమందరం కూడా మన హృదయంలో కలిగి ఉండేదము కాక. ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది ప్రియులారా, నో క్రాస్ నో క్రౌన్ అని, నో థార్న్ నో థ్రోన్ అని. నో క్రాస్ నో క్రౌన్ అనగా సిలువే మన జీవితంలో లేకపోతే క్రౌన్, కిరీటం మనకు లేదు సుమా. కాబట్టి ఖచ్చితంగా అందరము సిలువ సహవాసాన్ని కలిగి ఉండాలి. సిలువను గూర్చిన వార్తను నేర్చుకోవాలి. మనం కూడా ప్రభు మనకిచ్చిన మన సిలువలను ఎత్తుకొని ప్రభు కొరకు సాక్షులంగా ముందుకు సాగాలి. అప్పుడే మనకు, మన కుటుంబాలకు లేదా మన పరిచర్యలకు, మనం కలిగి ఉన్నటువంటి సమస్తమునకు ఆశీర్వాదాలు, దీవెనలు మనకు అనుగ్రహించబడతాయి. కనుక ఈ సమయమందు ప్రియ సహోదర సహోదరులారా, నో క్రాస్ నో క్రౌన్, సిలువే లేకపోతే మనకు కిరీటం, నో థార్న్, మన జీవితంలో ఆ ముల్లే అనుభవమే లేకపోతే థార్న్ ముల్లు, మనకు నో థ్రోన్ అనగా సింహాసనం లేదు సుమా. కనుక మన జీవితానికి క్రాస్ కావాలి, థార్న్ కావాలి. అప్పుడే మనకు క్రౌన్ అండ్ థ్రోన్ ఇవి మనకు సంప్రాప్తమవుతాయి. ఈ సమయమందు దేవుని యొక్క వాక్యంలో మరొక్కసారి ఒక వచనాన్ని మనం కలిగి ఉండి అందులో ఆ శ్రేష్టమైనటువంటి ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకుందాం. దయచేసి రండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనము నుండి 52 వరకు వ్రాయబడి ఉన్న దేవుని వాక్య భాగమును అందరము కలిసి చదువుకుందాం. మీరు కూడా మీ భాగములు బిగ్గరగా స్పష్టంగా చదవాలి అని మనవి చేస్తుంటున్నాను. వాక్యం మంచిగా నేర్చుకుందాం ప్రియులరా, ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకుందాం. ఎక్కడ ఏ సిద్ధాంతపరమైనటువంటి భేదాలు, విభేదాలు, విమతములు, అలాగూ పరస్పర అపార్థాలు, అపోహలు మనకు వద్దనే వద్దు. మనమందరం క్రీస్తు రక్త సంబంధీకులం, యేసుక్రీస్తు ప్రభుకు అనుచరులం, ఆయన వారసులం. కనుక దేవుని వాక్యం ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్ ఉన్నది ఉన్నట్లుగా మనం తెలుసుకొని మనము ఆశీర్వాదాలకు కారకులమవుదాము కాక. రండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 45 నుండి 52 వరకు వ్రాయబడి ఉన్న దేవుని వాక్య భాగము చదువుకుందాం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిది. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతని రక్షింపవచ్చునేమోనని చూతమనిది. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి వణకెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా
చినిగను. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. మా ప్రియ సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారిని ఆయనను కల్వరి కొండ గొల్గొతా అనబడినటువంటి స్థలములోని ఆయనను సిలువ వేయుటకై తీసుకొని వచ్చారు. మనము గత కొన్ని దినములుగా వాటిని తెలుసుకుంటూ నేర్చుకుంటూ వస్తున్నాం. దయచేసి ఒక్కసారి సిలువ దృశ్యాన్ని మన యొక్క మదిలోనికి, మన హృదయంలోనికి మనం తెచ్చుకుందాం. యేసు ప్రభువారు సిలువలో వేలాడుతున్నారు. ఆయనను ఆకాశానికి భూమికి మధ్యలో ఆ ఎర్రటి ఎండలో, అలాగూ కల్వరి కొండపైన గొల్గొతా అనబడినటువంటి స్థలములో, ఆ కపాలము అనబడినటువంటి ఆ స్థలంలో ప్రభువారిని సిలువ వేయుట, అలా హ్యాంగ్ చేయుట చూస్తుంటున్నాం. అలా సిలువలో వేలాడదీయబడినటువంటి ప్రభు, ఆయన చేతుల్లో మేకులు కొట్టబడినప్పుడు రక్తము చిమ్మబడింది. ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. ఆయన కాళ్ళలో నుంచి రక్తము చిమ్మబడింది సుమా. ఆయన తలలో ముళ్ళ కిరీటం గుర్చబడింది. అలాగూ రక్తమయమై మాంసపు ముద్దగా, రక్తపు ముద్దగా చేయబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ప్రక్కలో భల్లెపు పోటు పొడవబడింది. ఆయన శరీరం అంతా కొరడాలతో కొట్టబడి, అలాగూ ఎక్కడైనా స్వరూపమైన సొగసైనా లేనివాడుగా, ఎంత మాత్రము చూడనొల్లనటువంటి వాడుగా, వ్యసనాక్రాంతుడిగా, చింతాక్రాంతుడిగా యేసుక్రీస్తు ప్రభువారు చేయబడ్డారు. కారణం, మనందరి దోష శిక్ష యేసుక్రీస్తు ప్రభు మీద పడింది. సమాధానార్థమైనటువంటి శిక్ష యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భరించారు. మనకు రావలసిన శిక్ష అంతయు కూడా శరీరంలోని ప్రతి అవయవం ద్వారా, అలాగూ మనం కలిగి ఉన్న ప్రతి పరిస్థితి ద్వారా మనము పొందవలసినటువంటి శిక్ష, వేదన, బాధ, తీర్పు అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షంగా ఆయన పొందారండి. అలాగూ మనకు రావలసినటువంటి ఆ భయంకరమైన నరకం, రెండవ మరణం, అగ్ని గంధకాలతో మండు గుండం, ఆ నరకము నుండి మనల్ని తప్పించు నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్య నుంచి మరణాన్ని తొలగించాల్సి వచ్చింది. మరణము మరణించేటట్లుగా చేయాలి అంటే అలాగూ సాక్షాత్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఆయనే ఈ లోకానికి రావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది ప్రియులారా. కాబట్టి లేఖనములు మనకు తెలియపరుస్తున్నాయి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అన్నటువంటి వాక్యము నమ్మదగినది, ఇది పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని వ్రాయబడింది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని వాక్యము తెలియపరుస్తుంది. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము అని వ్రాయబడి ఉంది. కాబట్టి మనమందరము పాపము చేసి, అపరాధముల చేత, పాపముల చేత మనమందరము చచ్చిపోయి ఉండగా యేసుక్రీస్తునందు ఆయన శిలువ కార్యం ద్వారా, ఆయన పునరుద్ధాన కార్యం ద్వారా తిరిగి మనమందరం కూడా బ్రతికింపబడ్డాం. దేవుని వాక్యము చెప్పిన మాట, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయును అని లేఖనము మనకు తెలియపరుస్తుంది. కనుక మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల యేసుక్రీస్తు నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు ప్రియులారా. ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయును అని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే మనకు రక్షణ లభ్యమవుతుంది. యేసు ప్రభువారు కూడా చాలా స్పష్టంగా తెలియపరిచారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు అనగా పరలోకమునకు రాలేరు అని స్పష్టంగా తెలియపరిచారు. కాబట్టి ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఇక ఏ నామం వలన మనకు రక్షణ లేదు, రక్షణ కలుగదు సుమా. ఒక్క ఈ నామం వలననే, అనగా యేసుక్రీస్తు నామం వలన మనకు రక్షణ కలుగుతుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆ చెప్పన శక్యము మహిమాయుక్తమైన రక్షణ సంతోషాన్ని మనం పొందుతాం. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము, మన కుటుంబాలు గొప్ప రక్షణను పొందుతాం. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనమందరం కూడా పాప, శాప, ఆ మరణములు, ఆ బంధకముల నుంచి సంపూర్ణంగా విడుదల పొందుతాం. యేసు రక్తం అట్టి విడుదల మనకు అనుగ్రహిస్తుంది.
యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తంలో మనకు ఆత్మీయ స్వస్థత ఉన్నది ప్రియులారా, శారీరక స్వస్థత ఉన్నది. యేసు రక్తంలో మనకు రక్షణ ఉన్నది. అవన్నీ కూడా సిలువ ద్వారా సంపూర్ణం చేయబడ్డాయి. కాబట్టి సిలువను గూర్చిన వార్త మన జీవితాలకు, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అందులో పైన ఒక మాట ఉన్నది, నేను దాన్ని చాలాసార్లు నెగ్లెక్ట్ చేస్తున్నాను అని కూడా మీకు చెప్పాను. నెగ్లెక్ట్ అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, అది ప్రస్తుతం మనకు అవసరము లేదు అని. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సిలువను గూర్చిన వార్త ఇన్నిసార్లు విన్న తర్వాత నశించిపోవడానికి ఎవరు ఇష్టపడతారండి? నశించిపోయి దాన్ని ఒక వెర్రితనంగా చేసుకునే దానికి ఎవరు ఇష్టపడతారు? కాబట్టి నశించుచున్న వారికి వెర్రితనం. ఈ వాక్యం వింటున్నా నీవు ఆ పరిస్థితిలో లేవు కదా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, అమలారా, ఇలారా, నీవు నేను మనం ఆ పరిస్థితుల్లో లేము కదా, అందుకే నేను దాన్ని నెగ్లెక్ట్ చేయాల్సి వచ్చింది. అలాగూ నశించుచున్న వారికి వెర్రితనం. మనము ఆ మార్గంలో లేము, ఆ ఆలోచనలలో మనం లేం. మనము రక్షింపబడి దేవుని శక్తిగా మార్చబడడానికి మనము సిద్ధపడుతున్నాం కనుక ధన్యులం. ఈ సమయమందు ప్రియ సహోదర సహోదరులారా, ఇది అక్కడ సిలువలో జరిగినటువంటి కార్యం. యేసుక్రీస్తు ప్రభువు అలాగూ సిలువలో హ్యాంగ్ చేయబడినప్పుడు ఆయన 7 మాటలు పలుకుట మనం చూస్తున్నాం. ఈరోజు మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఆ మాటను కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. 27వ అధ్యాయము 51వ వచనం ప్రియులారా, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. ఈ మాట దయచేసి గుర్తుంచుకోవాలని కోరుతుంటున్నాను. అప్పుడు అంటే ఎప్పుడు అని మనం ప్రశ్నించుకోవాలి. బైబిల్లో మనకు కొన్నిసార్లు అప్పుడు అన్న మాట, గాని అన్న మాట, కాబట్టి అన్నటువంటి మాట, అంతటా అన్నటువంటి మాటలు ఎక్కువగా మనకు కనిపిస్తాయి. అవి వచ్చినప్పుడు ఒకసారి మనము అక్కడ ఆగాలి, ఆగి ఆలోచించాలి. అప్పుడు అంటే ఎప్పుడు, సందర్భం ఏమిటి, అక్కడ ఉన్న పరిస్థితి ఏమిటి అని మనము లేఖనములను అలా మనము ఒక్కసారి తరచి చూడాలి. అక్కడ మనము పరిశీలించాలి, పరిశోధించాలి సుమా. ఇది మనం చేయాల్సినటువంటి పని. అప్పుడు బైబిల్లో అంతటా, గాని, కావున అనేటువంటి మాటలు ఈ సమయమందు కూడా అప్పుడు అనేటువంటి చూస్తున్నాం. అప్పుడు అంటే ఎప్పుడు, పైనే దానికి ఆన్సర్ దొరుకుతుంది. ఆ పైన మనకు జవాబు 50వ వచనం, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అనగా యేసు ప్రభువారు ప్రాణము విడిచిన వేళ దేవాలయపు తెర 2గా చినిగింది. ఇది అక్కడ జరిగినటువంటి విషయం ప్రియులారా. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు నేను దయచేసి తప్పకుండా మంచిగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని యేసుక్రీస్తు ప్రభుకు మన జీవితాలను సమర్పించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇంతవరకే మనం సమర్పించి యేసు ప్రభును రక్షకునిగా కలిగి ఉంటే మరింతగా ప్రభును మనం స్తుతించి ఆయన కొరకు మరింత మంచి తీర్మానముతో, మరింత గ్రేట్ కమిట్మెంట్తో ప్రభు కొరకు సాక్షులంగా మనం ముందుకు సాగవలసినటువంటి వారమై ఉన్నాం. దేవాలయపు తెర 2 చిరుగుట అనేటువంటి మాట చూస్తున్నాం. ఇప్పుడు యేసు ప్రభువారు ప్రాణం విడిచినప్పుడు ప్రియ సహోదర సహోదరులారా, ఆయన 7వ మాట పలికారండి. మొదటి మాట నుంచి 7 మాటల వరకు నేను చాలా క్లియర్గా, స్పష్టంగా మీకు వాటిని గురించి వివరిస్తూ వచ్చాను. యేసు ప్రభువారు 7 మాటలు సిలువలో పలికితే మొదటి 4 మాటలు వార్తలుగా ఉన్నవి అని, తిరిగి మిగిలిన 3 మాటలు సువార్తలుగా ఉన్నవి అని నేను మీతో మాట్లాడుతూ వచ్చాను ఈ సిలువను గూర్చిన వార్త ఉపదేశాల్లో. ఇప్పుడు మళ్ళీ దాన్ని రిపీట్ చేయుట కాదు, కానీ జస్ట్ మీ గమనంలోనికి 1 నిమిషం వాటిని జ్ఞాపకం చేయడానికి మాత్రం ఇష్టపడుతుంటున్నా. యేసు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుము అన్నటువంటి మాట, అది క్షమావార్తగా ఉంటున్నది. 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అన్న మాట రక్షణ వార్తగా ఉన్నది. 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని పలికిన మాట ఆదరణ వార్తగా ఉన్నది. 4వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగం అదే, మత్తయి సువార్త 27వ అధ్యాయము
ఈ మాట 4వ మాట అక్కడ అది శ్రమ వార్తగా ఉన్నది. ఇప్పుడైతే 4 వార్తలుగా ఉన్నవి ప్రియులారా. 4 వార్తల్లో 4వ మాట ఏలీ ఏలీ లామా సబక్తాని, తండ్రి చేయి విడిచిన వేళ నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి అని పలికినటువంటి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చేయి విడిచిన వేళ సమస్తము సంపూర్ణమైనది, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను అని భావించి తండ్రి చేయి విడిచిన వేళ ఇక తండ్రి యొద్దకు క్షేమమని భావించి వెంటనే ప్రభు చాలా స్పీడ్గా 5వ మాట దొప్పిగొనుచున్నాను అని పలికారు. స్పీడ్గా అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, యేసుప్రభు వారిని ఉదయకాలమున 9 గంటలకు సిలువ వేశారండి. 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలైంది. ఇప్పుడు అదే మనము ఆ టెక్స్టులో మనం చదివినటువంటి భాగం మధ్యాహ్నం 3 గంటల వరకు దేశమంతటా అని వ్రాయబడింది. అంటే ఉదయకాలమున 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 6 గంటలు యేసుప్రభు వారు సిలువలో వ్రేలాడుతూ ఉన్నారు. సిలువలో వ్రేలాడుతున్న ప్రభు మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన పలికిన మాటలు 4 మాటలు పలికారు. 4 మాటలు. 3 గంటలు సమీపిస్తున్న వేళ ప్రభు గొప్ప శబ్దంతో ఏలీ ఏలీ లామా సబక్తాని అని పలుకుట చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే 4వ మాట, అప్పటికి 6 గంటల సమయం దాదాపు కావస్తూ ఉన్నది ప్రియులారా. ఇప్పుడు 6 గంటలు కంప్లీట్ అయిన తర్వాత యేసుప్రభు వారు ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళుట ఇది క్షేమమని భావించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి కుమారుడైన యేసుప్రభు వారు లేఖనములు నెరవేరునట్లు దొప్పిగొనుచున్నాను అన్నారు. దొప్పిగొనుచున్నాను అన్న మాట నెరవేర్పు స్వార్థగా ఉన్నది ప్రియులారా. మొదటి 4 వార్తలు క్షమవార్త, రక్షణ వార్త, ఆదరణ వార్త, శ్రమ వార్త. 5వ మాట నెరవేర్పు స్వార్థ. 6వ మాట సమాప్తమైనది అని లేఖనములు నెరవేరునట్లుగా ప్రభు పలికారు. కాబట్టి అది సంపూర్ణ సువార్తగా ఉంటున్నది. 7వ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని పలికినటువంటి మాట శాశ్వత సువార్తగా ఉంటున్నది. కనుక మిగిలిన 3, 5, 6, 7 సువార్తలు నెరవేర్పు సువార్త, సంపూర్ణ సువార్త, శాశ్వత సువార్త. ప్రియ సహోదర సహోదరులారా, అద్భుతమైనటువంటి దేవుని మాటలు, సిలువను గూర్చిన వార్త, ఈ శ్రేష్టమైన సత్యాలు తెలుసుకుంటున్న నీవు నేను ధన్యులం. ప్రభుకు మనం ఎంతైనా వందనస్తులమై ఉంటున్నాం. ఆయన వాక్యము సజీవమైనదండి. ఆయన వాక్యం బలము గలది. ఆయన వాక్యం సిలువను గూర్చిన వార్త మనకు దేవుని శక్తి అండి. కనుక ఇట్టి మాటలు వింటున్నా, ఇట్టి మాటలు తెలుసుకుంటున్న సత్యాలు గ్రహిస్తున్నటువంటి మనమందరం, నీవు నేను మన కుటుంబాలు మనం కలిగి ఉన్న సమస్తం ఆశీర్వదించబడిన వారం. ఈ సమయమందు ప్రియులారా, యేసుప్రభు వారు సిలువలో 7వ మాట పలికారు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను అనేటువంటి మాట చూస్తున్నాం. 7వ మాట పలికి ఆయన ప్రాణము విడిచిన వేళ ఇమ్మీడియట్గా జరిగినటువంటివి 7 సంభవాలు అక్కడ ఉన్నాయి. 7 సంభవాలు దయచేసి అందరూ గుర్తుంచుకోవాలని కోరుతుంటున్నాను. యేసుప్రభు వారు గొప్ప శబ్దముతో కుమారుడైనటువంటి దేవుడు ఆయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానన్నప్పుడు, ఫాదర్ ఇంటూ దై హ్యాండ్స్ ఐ కమెండ్ మై స్పిరిట్ అన్నాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని పలికినప్పుడు 7 సంభవాలు అక్కడ ఉంటున్నాయి. అందులో ఒకటి దేవాలయపు తెర 2గా చినిగిపోవుట మొదటిది. 2వది భూమి వణకుట. 3వది బండలు బ్రద్దలవుట. 4వది సమాధులు తెరువబడుట. 5వది నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచుట. 6వది దేశమంతటా చీకటి క్రమ్ముట. 7వది సూర్యుడు అదృశ్యమవుట. పిల్లరా చూసారా, 7 చాలా వింతైనటువంటి సంభవాలు యేసుప్రభు వారు మరణించిన వేళ జరిగాయి. అందులో మొట్టమొదటిది దేవాలయపు తెర 2గా చినిగిపోవుట. ఈ విషయాలు ఇంతకు ముందు కూడా మనం కొంతవరకు తెలుసుకున్నాం. ఇప్పుడు మరికొన్ని ఆత్మీయ సత్యాలు తెలుసుకోబోతున్నాం. ప్రభు ఆత్మ బలపరిచిన కొలది ఇప్పుడు తిరిగి రేపటి దినపు వర్తమానంలో
దాదాపుగా దీనికి ఒక ముగింపు కలిగి ఉందాం. దేవాలయపు ఏమిటి, దేవాలయపు తెర ఏమిటి, ఆ తెర రెండుగా చినిగిపోయిందనంటే ఎలాంటి అద్భుతమైనటువంటి కార్యం దేవుడు చేశాడు. ఈనాడు ఆ తెర చినిగిపోవటం ద్వారా నీకు నాకు కలిగినటువంటి మేలు ఏమిటి, మనకు కలిగిన లాభం ఏమిటి, మనకు కలిగినటువంటి ఆశీర్వాదం ఏమిటి, మనకు కలిగినటువంటి ధన్యత ఏమిటి అనేది మనమందరము తెలుసుకుందాము కాక. ప్రియ సహోదర సహోదరులారా, దయచేసి ఇంతవరకు ఆ శిలువ యొక్క దృశ్యాన్ని నీవు నేను అలా తెలుసుకుంటూ వచ్చాం. మంచిది, సంతోషం. ఆ శిలువ దృశ్యాన్ని అలాగే మీ మదిలో ఉంచుకోనండి. దేవాలయపు తెర రెండుగా చినిగను అనేటువంటిది అలాగే మీ మనసులో ఉంచుకోనండి. ప్రియమైన సహోదర సహోదరులారా, ఇంకొక నిమిషం మాత్రం ఉన్నది. ఈ ఒక్క నిమిషంలో ఒక ప్రశ్న నీకు నేను ప్రార్థనాపూర్వకంగా, అలాగూ నీ సహోదరునిగా, అలాగూ నీ ఆత్మీయునిగా నేను ఒక ప్రశ్న వేయడానికి ఇష్టపడతా ఉంటున్నా. దేవాలయపు తెర రెండుగా చినిగిపోయింది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, తమ్ముడు, చెల్లి, అమలారా, ఐలారా, దేవాలయపు తెర చినిగిపోయింది. కానీ నీ హృదయం అనేటువంటి తెర నిజంగా చినిగిపోయిందా? ఒక్కసారి నువ్వు ఆలోచించుకోసమా. దేవుని వాక్యాన్ని, ఈ గొప్ప సత్యాన్ని, సిలువను గూర్చిన వార్తలో భాగంగా దేవాలయపు తెరను గురించి రేపటి దినాన తెలుసుకోబోతున్నా, నేర్చుకోబోతున్న నీవు నేను ఈ ప్రశ్నకు జవాబు కలిగి రేపటి దినం కొరకై సిద్ధపడండి. రేపటి దినపు వర్తమానం కొరకై దేవాలయపు తెర చినిగింది ఆ రోజైతే, కానీ నీ హృదయమే దేవునికి ఆలయం కాబట్టి నీ హృదయము తెర చినిగిందా? ఆ దేవాలయము అలా తెర చినిగి అలాగూ యేసుక్రీస్తు ప్రభు నీ గుండెల్లోనికి రావడానికి, ఆయన నీ గృహంలోనికి రావడానికి నిజంగా నీవు సిద్ధంగా ఉంటున్నావా, సిద్ధపడ్డావా, ఇతరులను సిద్ధపరుస్తున్నావా అనేటువంటిది ఒక్కసారి నిన్ను నీవు దేవుని వాక్యపు వెలుగులో పరీక్షించుకోవాల్సిందిగా నేను ప్రభు పేరట నీకు మనవి చేస్తుంటున్నాను. ఒక్క నిమిషం మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్న ప్రియులారా, రేపటి దినం వర్తమానం చాలా ప్రత్యేకంగా దేవాలయపు తెరను గుర్చిన ఆ విషయాలు ఉంటాయి కనుక ఎవరు మిస్ కాకుండా అందరూ కూడా కుటుంబాలుగా ఛానల్ ఎదుట, టీవీ ఎదుట దేవుని వాక్యాన్ని వినాలి అని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. మా ప్రార్థన అవసరతల కొరకు, తిరిగి దేవుని వాక్యపు ఆ యొక్క సలహాల కొరకు, సూచనల కొరకు, సందేహాల కొరకు అడ్రస్ ఉంటున్నది, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. దయచేసి తప్పక మమ్మల్ని సంప్రదించండి. పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించి యేసు ప్రభు యొక్క రాకడ కొరకు, రాజ్యం కొరకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ.